కాషాయ జెండా చూస్తేనే మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వణుకు పుడుతుందన్నారు మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్. ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి సందర్భంగా కర్మాన్ ఘాట్ నుంచి బడంగ్పేట ర్యాలీ నిర్వహిస్తే మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో అడ్డుకునే ప్రయత్నం చేశారని అందెల శ్రీరాములు యాదవ్ ఆరోపించారు. ఇక ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో కరెంటు 3 గంటల పాటు నిలిపివేశారన్నారు. మంత్రికి కాషాయం అంటేనే భయం ఎందుకని ప్రశ్నించారు. బటియాలగుట్ట పార్కులో శివాజీ జయంతి సందర్భంగా కాషాయ జెండా ఎగురవేసేందుకు అనుమతి లేదంటూ వేలాది పోలీసులు అడ్డుపెట్టి దాడి చేసే ప్రయత్నం చేశారని అన్నారు. ఎంఐఎంతో కలిసి కాషాయాన్ని ముందుకు రానియకుండా కుట్రలు చేస్తున్నారని, ఇక ఈ క్రమంలోనే ఈ కుట్రతోనే వారు కొట్టుకుపోతారని కూడా హెచ్చరించారు. ఈ రోజు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ర్యాలీ తీయడం జరిగింది. ఆ ర్యాలీలో భాగంగా ర్యాలీ పెద్ద ఎత్తున హిందూ బంధువులు అందరూ రావడం చూసి సబితా ఇంద్రారెడ్డి గారు అధికారులకు చెప్పి కరెంటు తీయడం జరిగింది. 3 గంటల సేపు ర్యాలీ జరిగితే ఎక్కడ కూడా కరెంటు లేదు. సబితా ఇంద్రారెడ్డి గారు హిందువులంటే ఎందుకు భయం? కాషాయం జెండాను చూస్తే నీకు భయం వస్తుంది. గతంలో కూడా చూడండి, పోయిన సంవత్సరం మీరు నిజంగా శివుని గుడికి పోయినప్పుడు కాషాయం కండువతో కూడా దాన్ని జరిపిన సందర్భం ఉంది. అంటే కాషాయ దళను చూస్తే తట్టుకోలేని సబితా ఇంద్రారెడ్డి గారు ఇలా ర్యాలీని చూసి మొత్తం కరెంటు బంద్ చేసిరు. మీరు కరెంటు బంద్ చేయడమే కాకుండా ఇలా బట్టేని గుట్ట మీద మేము జెండా ఎగరేస్తామంటే జెండా ఎగరేసి మీకు వచ్చిన నష్టం ఏంది? ఒక పార్కులో జెండా ఎగరేస్తామంటే నష్టం ఏంది? ఏమైనా మున్సిపల్ ఆఫీసా, అది ఏమైనా ఎంఆర్ ఆఫీసా, ఏమైనా కలెక్టర్ ఆఫీసా, లేకుంటే క్యాంప్ ఆఫీసా? అది పార్కుల్లో ఛత్రపతి శివాజీ గారు చేసిన సేవలను గుర్తించుకొని ఆయన జయంతి సందర్భంగా మనం ఒక జెండా ఎగరేసామంటే ఇలా వేలాది మంది పోలీసులను పెట్టి మా కార్యకర్తలను నెట్టేయడము, మా కార్యకర్తలందరినీ దెబ్బలు కొట్టడము ఎంతవరకు న్యాయం అండి? సబితా ఇంద్రారెడ్డి గారు జాగ్రత్త, మీరు కాషాయం జెండాను చూస్తే భయపడుతున్నారు. మీకు కాషాయం అంటే వణుకు కొడుతుంది. ఎందుకు వణుకు కొడుతుంది అంటే మీరు ఎంఐఎం కోటలో మంత్రిగా అయ్యారు. గతంలో కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మీరు సల్లావుద్దీన్ ఓవైసీ ఎంబడి పోయి మంత్రి పదవి తెచ్చుకున్న మాట ఎంతవరకు నిజమో ఇవాళ ఎంఐఎం పార్టీని చూసి